ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. విరాట్, మనం ఈ హోటల్ వద్దు, ఇక్కడ ఏమీ బాగుండవు, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? వేరే హోటల్కి వెళ్దాం రా అని చెప్పి విరాట్ చేతిని గోకుతున్నాను నేను. వీరా వాళ్ళని చూసి, ఎందుకు వసు, ఇది నీ కాలేజ్కి దగ్గరగా ఉంది, ఫాస్ట్గా లంచ్ కంప్లీట్ చేసి నువ్వు రివిజన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు విరాట్. చందన, వీర కూడా మా పక్క టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇక నాకు ముద్ద గొంతులోకి ఎందుకు పోతుంది? విరాట్ ఇద్దరికి పరోటా ఆర్డర్ చేశాడు. అది తినకుండా వాటికి వచ్చిన పరోటాలు లెక్క పెడుతూ కూర్చుంటే విరాట్ నన్ను గదిమాడు ఫాస్ట్గా తినమని. ఉలిక్కిపడి ఫాస్ట్గా నోట్లోకి 4 పీసులు కుక్కుకునే లోపు చందన నా దగ్గరికి వచ్చి, హాయ్ వసుదా, ఇతనేనా మీ హస్బెండ్ అంటూ అడిగింది. అవును అన్నట్టు తల ఊపాను నేను. సో నైస్, హలో అన్నయ్య అని చెప్పి విరాట్ని కూడా పలకరించి వెళ్ళింది తిక్కది. విరాట్ అండ్ వీరా సేమ్ డైరెక్షన్లో కూర్చోవడం వల్ల నాకు విరాట్ని కూడా తలెత్తి చూడాలని అనిపించలేదు. తినేశాక విరాట్ నన్ను కాలేజ్ గేట్ ముందు వదిలిపెట్టాడు. వాళ్ళు రాలేదు, ఎగ్జామ్ మంచిగా రాయి అని విరాట్ చెప్తుంటే అతన్ని సైడ్ హక్ చేసుకుంటూ ఏం జరిగినా మనం కలిసే ఉంటాం కదా అని అడిగాను. పిచ్చి పిచ్చిగా భయాలు పెట్టుకోకు, నీతోనే ఉంటా ఏం జరిగినా. కానీ ఏం జరిగిందో మాత్రం నాకు చెప్పు చాలు, నేను చూసుకుంటా అని చెప్పాడు విరాట్. ఒక్క నిమిషం విరాట్కి వీరా గురించి చెప్దామనుకున్నా, కానీ వద్దు. విరాట్ తీసుకునే యాక్షన్కి వీరాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అనుకొని సైలెంట్ అయిపోయా. నన్ను పక్కకి జరిపి నా హెయిర్ని చెవి వెనక్కి సరిపెట్టి, ఏం జరగదు, నీ వరకు నేను ఏదీ రానివ్వను, ప్రాబ్లం ఏంటో నాకు తెలిసిందే అంటే అని చెప్పి 4 కిస్ ఇచ్చి నన్ను లోపలికి పంపాడు విరాట్. నేను రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి లత నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇంక 15 నిమిషాల టైం ఉండటంతో ఇద్దరం చదువుకుంటూ ఉంటే, నేను చెప్తే నువ్వు వినలేదు కదా వసుధ, చూసావా ఫుడ్ కూడా నిన్ను బెదిరించి తినిపించాలని చూస్తున్నాడు, అవసరమా అలాంటి వాడు నీకు ఫుడ్ తినే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు కదా అని అన్నాడు వీరా నా దగ్గర ఆగి. ఒరే మెంటల్, అది బెదిరించి తినిపించడం కాదురా ఈడియట్, నేను తినకుండా ఉంటే నీరసం వస్తుంది అని నీ దుంపతేగా అని వీరని తిట్టుకుంటూ అసలు వాడు అనేవాడు నన్ను మాట్లాడించలేదు అని ఫీల్ అయ్యి బుక్స్ క్లోజ్ చేసి లతని లాక్కొని ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. విరాట్ ముందు వీడు ఏమీ మాట్లాడలేదనుకుంటూ ఈసారి ఎగ్జైట్ అవ్వకుండా ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక 5 నిమిషాలు సైలెంట్ అయిపోయి గుర్తున్న ఆన్సర్స్ రాయడం మొదలు పెట్టాను నేను. లతను ఎలా మర్చిపోతా, దానికి కూడా కొన్ని ఆన్సర్స్ చూపించా. ఎగ్జామ్ అయిపోయింది, 4 గంటలకి బయటికి వచ్చేసాం మేము. లత ఆటోలో వెళ్ళిపోతుంది అని చెప్పినా వద్దు, దారిలోనే కదా, అప్పుడు ఎలా డ్రాప్ చేసేదాన్ని, ఇప్పుడు అంతే, వద్దు అనకుండా నోరు మూసుకొని రా అని చెప్పి లతని లాక్కుని గేట్ దగ్గరికి వచ్చేసా. ఆ వీర రాకపోతే బాగుండు అని మనసులో అనుకుంటూ విరాట్కి కాల్ చేస్తే 5 మినిట్స్ వస్తున్నా అని చెప్పాడు. సరే అని నేను లతతో మాట్లాడుతూ ఉంటే, వస్తే వచ్చుదా, ఆ వీర ఇంకా నిన్ను వదిలిపెట్టనట్టు ఉన్నాడు, నిన్ను మధ్యాహ్నం కూడా ఏదో అనేసి వెళ్ళిపోయాడని లత అంటూ ఉంటే, వాడికి ఏదో రోజు నా చేతుల్లో ఉందే, ఇంత రావద్దంటున్నా నా జోలికి వస్తున్నాడని చెప్పి కిందటి రోజు జరిగిన విషయం లతతో చెప్పుకున్నాను. అది ఏదో అనేలోపు విరాట్ వచ్చేయడంతో ఆపేసింది. విరాట్ తనని కూడా డ్రాప్ చేద్దామని నేను చెప్తుంటే, కూర్చోండి వసు అని చెప్పాడు విరాట్. ఒక పక్కేమో లత నన్ను గెల్లేస్తుంది, వద్దు నేను వెళ్తా అని. విరాట్ మా గలాట వినపడి ఒక చూపు చూసేలోపు సైలెంట్ అయిపోయింది. లత కూర్చో అని విరాట్ బేస్ వాయిస్ రాగానే పాప గప్చిప్గా వచ్చి కూర్చుంది. దెబ్బకి విరాట్ కార్ స్పీడ్ పెంచాడు అమాంతం. నేను కూడా మాట్లాడించలేదు. కాసేపు తర్వాత విరాట్నే సుదీప్ ఎలా ఉన్నాడు అని అడిగాడు లతని. బాగున్నారు సార్ ఆయన అని చెప్పింది లత. ఇంకా అంతకు మించి ఒక మాట కూడా రెట్టించకుండా కార్ని లత వాళ్ళ ఇంటి దగ్గర ఆపాడు విరాట్. నాకు బాయ్ చెప్పేసి లత వెళ్ళిపోయింది. ఇంకా స్పీడ్ పెంచి మా ఇంటి ముందు ఆపాడు విరాట్. ఎందుకో కోపంగా ఉన్నాడనిపించి విరాట్ అన్నాను నేను. చెప్పు వసు అని ఆయన గారు అన్నాక గాని నాకు నమ్మకం కుదరలేదు విరాట్ కోపంగా లేడు అని. సరే అని ఇంట్లోకి వెళ్ళేసరికి మా సునీత అన్నీ సిద్ధం చేసి పెట్టింది సారే కోసం. లోపలికి వెళ్ళగానే నాకు అర్థమైపోయింది నాదే లేట్ అని. అందుకే ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసి వచ్చాను. మా అమ్మ వాళ్ళ రూమ్లో
విరాట్ నా రూమ్లో రెడీ అవ్వాలి కదా, అందుకు మా సునీత వచ్చి నాకు పట్టు చీర కట్టి అమ్మ వాళ్ళు పెళ్ళికి పెట్టిన నగలే వేసింది. అటు విరాట్ కూడా అమ్మ వాళ్ళు తీయించిన ఫార్మల్ షర్ట్ పాయింట్లో బయటికి వచ్చాడు. ఇక ఒక 10 బాక్సుల వరకు హాల్లో దర్శనం ఇచ్చేసరికి సునీత ఏంటివి అని అడిగాను నేను. ఈరోజు ఇంకా బట్టలతో పాటు శారీ కూడా పెట్టేస్తున్నాం, ఇక నిన్న అక్కడికి పార్సల్ చేయడానికి పూర్తిగా అని మా సునీత చెప్తుంటే నాకు దిగులు కమ్మేసింది. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండనా అని ఆలోచనలోనే అమ్మ నన్ను దేవుడి రూమ్ ముందు కూర్చోబెట్టి నా వడి నింపి కాళ్ళకి పసుపు రాసి బొట్టు గాజులు పూలు అన్నీ ఇచ్చింది. నా పక్కనే విరాట్ని కూడా కూర్చోబెట్టి బొట్టు పెట్టింది మా సునీత. తర్వాత మా రఘు నాకు గిఫ్ట్గా మామిడి పిందెల హారం ఇచ్చాడు. నేను విరాట్ ఇద్దరం కలిసి అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక సాత్విక వదిన సుశాంత్ అన్నయ్యలకు కూడా బట్టలు పెట్టింది మా సునీత. అంతా అయ్యాక టైం 5:30కి దగ్గరలో ఉండగా విరాట్ కార్ ఇంకా మా నాన్న బుక్ చేసిన క్యాబ్లో నా అత్తారింటికి విరాట్ సమేతంగా పయనమయ్యాను నేను. విమల అత్తయ్య, యామిని ఆంటీ మా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా బయటే ఉన్నారు. కార్ దిగి మళ్ళీ దిష్టి కార్యక్రమం మొదలైంది. లోపలికి వెళ్ళాక నేను తీసుకువచ్చిన స్వీట్స్ తాంబూలం కలిపి అత్తయ్య మామయ్యలకి అందించి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాక నా సారి పూర్తయిందంట. విరాట్ నువ్వు కూడా కింద రూమ్లోనే ఫ్రెష్ అవ్వు, నీ రూమ్కి నైట్ వెళ్దామని విమల అత్తయ్య చెప్పడంతో నాలో యాంగ్జైటీ పెరిగింది. విరాట్ రూమ్ ఎలా ఉంటుంది చూడాలి అని. నేను కూడా ముందు విరాట్ రూమ్నే అనుకున్నా. ఇన్ని రోజులు నేను వెళ్ళింది కానీ కాదు, అది ఆయన గారు వర్కింగ్ రూమ్ అంట. ఇక నేను కూడా విరాట్ వెనుక ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతే పెద్దలు బయట ఏవో మాట్లాడుకుంటూ విన్నారు. ప్రజెంట్కైతే ఏమీ అనిపించలేదు. మా ఇల్లు వదిలేసి వచ్చాను అని. చూడాలి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అనుకుని ఆ చీర మార్చుకోకూడదు అని విమల అత్తయ్య చెప్పడంతో అలాగే ఉండిపోయాను. నైట్ అయింది, డిన్నర్ కూడా డన్. ఇప్పుడు ఎందుకో తెలీదు నన్ను మళ్ళీ రెడీ చేస్తున్నారు. అంటే ఆ చీరలోనే ఇంకొంచెం మెరుగులద్ది. 3వ రాత్రి మా ఇంట్లో సూపర్ సక్సెస్ అవ్వాలి వదిన అని సాత్విక వదిన నాకు చెవుల్లో చెప్పేదాకా తెలీదు నన్ను నైట్ కోసం రెడీ చేస్తున్నారని. చూద్దాం ఎక్కడైనా వర్కౌట్ అవుతుందో ఏమో అనుకుంటూ రెడీ అయ్యేసి పాల గ్లాసు తీసుకొని విరాట్ రూమ్కి బయలుదేరాను నేను. 3 రోజుల ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్నారా ఏమో, ఎవరు నాకు తోడు రాలేదు. ఒక చిన్న నవ్వుతో విరాట్ రూమ్లోకి అడుగుపెట్టిన నేను షాక్ అంతే. చూస్తున్నాను అసలు ఇంట్లో ఇలాంటి రూమ్ ఒకటి ఉందని నాకు తెలీదు. ఇన్ని రోజుల నుండి వస్తున్నా కూడా ఆ రూమ్ ఇంటీరియర్ చూస్తే కళ్ళు తిరిగాయి నాకు. కానీ విరాట్ మాత్రం కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడా అని చూసిన నాకు అతడు బాల్కనీలో చేస్తున్న పని చూసి షాక్ ప్లస్ కోపం రెండూ ఒకేసారి వచ్చాయి. ఇంతకీ విరాట్ ఏం డూయింగ్ బాబు, నువ్వు మా పిల్లకి కోపం వచ్చేలాగా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.